సూసైడ్ స్టార్ పాడి కౌశిక్ రెడ్డి లాంటి చిల్లర చిచోరా నాయకులు ఎక్కడా ఉండరు, ఒక్క గులాబీ పార్టీలో తప్ప. అబద్దాలు, దాడులు, బూతులు, మోసం, బ్లాక్ మెయిల్, ఓవర్ యాక్షన్ తో తొందరగా రాజకీయంగా ఎగబాకాలనేది ఈ దాడి కౌశిక్ రెడ్డి ఆలోచన. అందుకే అతని వికృత చేష్టలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. ఎన్నికల సమయంలో ఓడిపోతే బతకలేనంటూ ఏడ్చిన నంగనాచి గెలిచిన తర్వాత బలుపు పనులు చేస్తున్నాడు. ఇక తాను చేసే బద్మాష్ బరితెగింపులు తక్కువయ్యాయనుకున్నాడో ఏమో, మత విద్వేష వ్యాఖ్యలకు కూడా బరితెగించాడు. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. ఏకంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను తురుకోడు అంటూ తన స్థాయి పరిధికి మించి బూతులు మాట్లాడాడు. తుర్క సిపి అని చెబితే వింటారా, ముస్లిం సిపికి పండగలు తెలుసా థు అంటూ నేలకు ఉమ్మేశాడు. సిగ్గుపడాలంటూ వీధి రౌడీ కంటే దారుణంగా ప్రవర్తించాడు. అతని మాటలు, ఉన్మాది ప్రవర్తన, సైకో మాటలు విని పోలీసులే షాక్ అయ్యారు. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతరపై హైకోర్టు కొన్ని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నారు పోలీసులు. కానీ తాను కోర్టు కంటే పెద్దవాడినన్నట్లుగా రెచ్చిపోయాడు. వద్దన్నా వినకుండా జాతీయ రహదారిపై ధర్నా చేసి వాహనదారులను ఇబ్బంది పెట్టాడు. గుండ్రంగా బలిసిన బల్లి ఎండలో పడుకున్నట్లు నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. దేవతలంటే గౌరవం లేదు, భక్తి కంటే రౌడీ రాజకీయంతో మీడియాలో కనిపించాలనే దుష్ట ఆలోచనతో చట్టాన్ని అతిక్రమించాడు. ఈ పరమ బీభత్స నాయకుణ్ణి చూసి జనం కూడా చీకొట్టారు. అయినా సిగ్గు లేకుండా పాడి కౌశిక్ రెడ్డి చేసే నీచపు పనులను బీఆర్ఎస్ వెనకేసుకొస్తోంది. చట్టమంటే లెక్కలేదు, పోలీసులంటే గౌరవం లేదు, ప్రజలంటే భయం లేదు. పైగా 3 ఏళ్ల తర్వాత నాకందరూ సెల్యూట్ చేయాలని పిచ్చి భ్రమలో బతుకుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి ఓట్లేసే బదులు బురదగుంటలో ఓటు పారేసుకోవడం మంచిదని హుజూరాబాద్ జనం బూతులు తిడుతున్నారు. ఇలాంటి మతి స్థిమితం సరిగా లేని నాయకుణ్ణి ఎర్రగడ్డకు పంపించాలని జనం కోరుతున్నారు.